నా పేరు కిషోర్ బీవీకే. ఈ ప్రోగ్రామ్ మధ్యలో ఆర్గాన్ డొనేషన్ అవేర్‌నెస్ మీద హ్మ్, చిన్న సెషన్ అరేంజ్ చేసినందుకు రియల్లీ యూ ఆల్ లక్కీ అండ్ థాంక్స్ టు హరి రాఘవ్ గారు. నేను కిషోర్ బీవీకే. నేను సోషల్ యాక్టివిస్ట్‌ని. అంటే మరీ అంత ఎక్కువ కాదు. లైట్‌గా ఏదో నాకు ఖాళీ ఉన్నప్పుడు చేస్తుంటాను. ఆ టైప్ సోషల్ యాక్టివిస్ట్‌ని. అండ్ ప్రైవేట్ స్కూల్ ఫీ హైక్ మీద ప్రభుత్వం మీద పోరాడే వ్యక్తుల్లో నేను కూడా ఒకడిని ఉంటాను ఎప్పుడు కూడా. నెక్స్ట్ రీసెంట్‌గా నా సోషల్ యాక్టివిటీ ఒకటి చెప్పి, అంటే యాక్టివిటీ అంటే నేను స్టార్ట్ చేశానది. మరి ఇది హైదరాబాద్ కాబట్టి అది చెప్పాలనుకుంటున్నాను నేను. లాస్ట్ టైం రాజమండ్రి కూడా చెప్పాను. దట్ ఈస్ ఆహ్, పావురాలు తెలుసు కదా! పావురాల వల్ల మనకి ఇర్రివర్సిబుల్ లంగ్ డిసీజెస్ వస్తున్నాయి. హైపర్ సెన్సిటివ్ న్యూమోనైటిస్ అని ఇర్రివర్సిబుల్ లంగ్ డిసీజెస్. ఇది పావురాల వల్ల ఎందుకు వస్తుందంటే దే క్యారీ క్రిప్టోకోకోసిస్, ఈ ఇలాంటి వ్యాధుల్ని, ఇలాంటి బ్యాక్టీరియాని అవి క్యారీ చేస్తూ బతుకుతాయి. మన ఏసీ సందుల్లోనూ, మన కిటికీల్లోనూ, మనకి దగ్గరగా మన స్తంభాల మధ్యలోనూ, చాలా దగ్గర కిచెన్ ఉంటుంది కదా, చిమ్నీస్ దాంట్లోనూ గూళ్ళు పెట్టి ఉంటూ ఉంటాయి. అవి వేసే రెట్టలు ఆరిపోయిన తర్వాత క్లీన్ చేసేటప్పుడు వచ్చే ధూళి నుంచి వస్తుంది ఆ బ్యాక్టీరియా. అది మనము లాంగ్ ఎక్స్పోజర్ గనక ఉంటే మనకి ఈ కైండ్ ఆఫ్ డిసీజెస్ వస్తుంది. ఇప్పుడు సినిమా యాక్ట్రెస్ మీనా తెలుసు అందరికి. వాళ్ళ హస్బెండ్ ఇదే వ్యాధితో చనిపోయారు. యాక్చువల్లీ ఆయన చనిపోయినప్పుడు అందరూ ఆయన లైఫ్ స్టైల్ చూస్తే వెరీ వండర్ఫుల్, చాలా హెల్త్ కేర్ అనమాట. ఆయన చనిపోవడం ఏంటి, అంత చిన్న వయసులో చనిపోవడం ఏంటని రీసెర్చ్ చేస్తే ఆయన రెగ్యులర్గా పావురాలకి మేత వేస్తూ పావురాలతోనే ఎక్కువ గడుపుతాడు అనే విషయం తెలిసింది. అలాగా ఇది నెమ్మదిగా ఒకరికి వచ్చిన లంగ్ డిసీజెస్లో డయాగ్నోస్ చేస్తే బయటపడుతుంది తప్ప, ఎవరో లంగ్ ఇన్ఫెక్షన్తో చనిపోయారు అని మాత్రమే చెప్పుకుంటున్నారు. కానీ అది రివర్స్గా మనం రీసెర్చ్ చేసినప్పుడే ఈ డిసీజ్ బయటపడుతుంది. సో ఐ వాంట్ టు అలర్ట్ యూ ఆల్. నేను చేసింది ఏంటంటే రీసెంట్గా ఢిల్లీలో, ముంబైలో, పూణేలో బ్యాన్ ఆన్ ఫీడింగ్ పీజియన్స్ ఆల్రెడీ బ్యాన్ చేసేసారు. పావురాలకి ఆహారం పెట్టడానికి బ్యాన్ చేశారు. సో ఇది హైదరాబాద్లో కూడా తీసుకురండి అని నేను మన జిహెచ్ఎంసీలోను హెల్త్ డిపార్ట్మెంట్లో ఇవ్వడం జరిగింది. అది ఫాలోఅప్ చేస్తున్నాను. ఐ విల్ అప్డేట్ యూ later. And thank you so much for letting me tell that topic. Thank you. Now, eye donation, organ donation, body donation. So what is eye donation? ఇక్కడ ఎవరికైనా ఐ డొనేషన్, బాడీ డొనేషన్ మీద అవగాహన ఉంటే మరొకసారి వినండి. ఐ డొనేషన్ అంటే మనకి ఉన్న అవగాహన ప్రకారం మన సొసైటీలో మొత్తం కనుగుడ్డుని పీకేసి వేరే బాడీలో ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే అదే, వాళ్ళకి దానం చేస్తే అదే ఐ డొనేషన్ అని అనుకుంటూ ఉంటాము. దట్ ఈస్ నాట్ ఐ డొనేషన్. దెన్ వాట్ ఈస్ ఐ డొనేషన్? ఐ డొనేషన్ ఈస్ కార్నియా డొనేషన్. కార్నియా అంటే ఏంటంటే, మీరు నా కనుగుడ్డులో, ఇప్పుడు నా కేసు చూస్తున్నారు కదా, నా కన్నులో మీకు నల్లగుడ్డు కనిపిస్తుంది కదా, దాన్ని గనక మీరు ఫింగర్తో టచ్ చేస్తే తగిలే పొరని కార్నియా అంటారు. మనము చనిపోయిన తర్వాత ఆ కార్నియాని మాత్రమే, అంటే ఆ పొరని మాత్రమే డొనేట్ చేస్తాము, నాట్ కంప్లీట్ ఐబాల్. దాన్ని కార్నియల్ బ్లైండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే దానిని ఐ డొనేషన్ అంటారు లిటరల్లీ. సో దట్ ఈస్ ఐ డొనేషన్. ఐ డొనేషన్ ఇఫ్ ఇట్ ఈస్ వింటర్ అయితే కనుక 12 hours వరకు తీయొచ్చు ఆఫ్టర్ డెత్, నార్మల్ డెత్. అండ్ సమ్మర్ అయితే కనుక 4 hours, ఎందుకంటే కార్నియా పొడి అయిపోతుంది, డ్రై అయిపోతుంది కాబట్టి. సో ఫ్రీజర్ బాక్స్లో కనుక మనం పెట్టినట్టయితే బాడీని ఎక్కువ టైం ఉంటుంది మనకు తీయడానికి. ఇంకా మాలాంటి సంస్థలకి మీరు ఎప్పుడైనా ఎవరైనా మరణం సంభవించినప్పుడు ఫోన్ చేస్తే మేము ఎట్లా కేర్ తీసుకోవాలి, ఐ డొనేషన్ టీం వచ్చే లోపు ఎలా కేర్ తీసుకోవాలో మేము చెప్తాము, లేదా ఐ బ్యాంక్ వాళ్ళు కూడా చెప్తారు. అండ్ మాకే ఫోన్ చేయాల్సిన అవసరం లేదు. మీకు ఐ బ్యాంక్ దగ్గరలో ఉన్న ఐ బ్యాంక్కి కాల్ చేసి, ఫలానా మా గ్రాండ్ ఫాదర్ ఎవరో చనిపోయారు, హీ వాంట్స్ టు డొనేట్ హిజ్ ఐస్, సో ప్లీజ్ కమ్ అండ్ కలెక్ట్ అంటే వాళ్ళే వచ్చి ఐని కలెక్ట్ చేసుకుని వెళ్తారు. ఓకే. అండ్
తీసుకుని ఒక లిక్విడ్లో ఎంకే మీడియా అనే లిక్విడ్లో స్టోర్ చేసుకుని వెళ్ళి 72 అవర్స్లో కార్నియల్ బ్లైండ్కి ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ ఐ డొనేషన్. మరి ఐ డొనేషన్, అది కార్నియా డొనేషన్ ఎవరికి పెడతారు అంటే కార్నియల్ బ్లైండ్. హూ ఈజ్ కార్నియల్ బ్లైండ్? కార్నియల్ బ్లైండ్ ఎలా తయారవుతారు చూడండి. గుడి దగ్గర చాలామంది బెగ్గర్స్ ఉంటారు, అందులో పుట్టుకతోనే కళ్ళు లేని వాళ్ళు ఉంటారు. యు అబ్జర్వ్ దట్. వాళ్ళకి ఈ కార్నియాని డొనేట్ చేయడం వల్ల చూపుని రప్పించలేము. ఇందాక నేను చెప్పినట్టు కార్నియల్ డొనేషన్ ఈజ్ ఓన్లీ ఫర్ కార్నియల్ బ్లైండ్. కార్నియల్ బ్లైండ్ అంటే కార్నియా ఏదైనా యాసిడ్ ఎక్స్పోజర్ వల్ల కానీ కెమికల్ ఎక్స్పోజర్ వల్ల కానీ డ్యామేజ్ అయ్యి కళ్ళు మసగబారిపోతే, రాయడం చదవడం లేకపోతే బ్లైండ్నెస్ వచ్చేస్తుంది వాళ్ళకి. అది అలాగా ఎర్లీ కేర్ తీసుకోకపోతే కనుక కార్నియా దెబ్బతింటుంది. అప్పుడు ఇంకా చూపు లేదు వాళ్ళకి. అలాంటి వాళ్ళకి మాత్రమే ఈ ఐ డొనేషన్, నాట్ ఫర్ బ్లైండ్ బై బర్త్, పుట్టుకతోనే గుడ్డి వాళ్ళకి కాదు. రైట్. ఈ కార్నియాస్ని భారతదేశం ఇప్పుడు సరిపోక, మన అవసరాలకి సరిపోక, సంవత్సరానికి 1,00,000 కార్నియాలు కావాల్సి వస్తుంది మనకి. సరిపోక శ్రీలంక నుంచి తీసుకుంటున్నాం. శ్రీలంక పాపులేషన్ 2 crores చేంజ్, మనది 150 కోట్లు. నిరంతరం జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇదే ఇదిలో ఉంటాం. మనం అనుకునే ఆ రావణ రాజ్యం నుంచి కళ్ళు తీసుకుని మనం చూస్తున్నాం. సో ఇది మనకి నిజంగానే ఈ విషయంలో సిగ్గు చేటు. 150 కోట్ల మంది ఉన్నాము, రోజు పొద్దున్నే ఇదే పని మనకి. సేవా గుణం ఏమైపోయింది? ఆఫ్టర్ డెత్తే అడుగుతున్నారు, బతికుండగా కళ్ళు ఇమ్మని ఎవరు చెప్పట్లేదు. ఎందుకు ఆలోచించలేకపోతుంది? వై దెర్ ఈస్ నో రేషనల్ థింకింగ్ అనేది దట్స్ క్వశ్చన్ ఫర్ యూ. రైట్. దట్ ఈస్ ఐ డొనేషన్. శ్రీలంక ఎందుకంటే బుద్ధిస్ట్ కంట్రీ, నో గాడ్, పునర్జన్మ లేదు, ఇవన్నీ నమ్మరు. ఇక్కడ మళ్ళీ నేను పుడితే మంచి కళ్ళుతో పుట్టాలి, నా కళ్ళు మంచి, ఇట్లా ఇట్లా ఏదేదో అపోహలు, పిచ్చి. నో, చనిపోయిన తర్వాత కాల్చి పాడేస్తారు. దెర్ ఇస్ నథింగ్. కోడిని కోసు తింటాం, చచ్చిపోయింది అంతే, ఇంకేం లేదు, మళ్ళీ రాదు అది. పునర్జన్మ ఇవన్నీ సో ఇలాంటి అపోహలన్నీ పెట్టుకుని భారతదేశము వెనకే ఉంటుంది. ఇప్పుడు ఇట్లా ఉంటే వెనకే ఉంటాం మనం. ఇంకొకరి దగ్గర నుంచి చిన్న దేశము, 2 కోట్ల జనాభా గల దేశము, అక్కడి నుంచి కార్నియాలు మనం తీసుకుంటున్నాము. ఇంకా 58 కంట్రీస్ తీసుకుంటున్నాయి శ్రీలంక నుంచి. సో దట్స్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఫర్ యూ. అండ్ దట్స్ అబౌట్ ఐ డొనేషన్. ఐ బ్యాంక్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఏమని చెప్పిందంటే, మేక్ ఐ డొనేషన్ యువర్ ఫ్యామిలీ కల్చర్. ఓకే. నౌ ఆర్గాన్ డొనేషన్ గురించి క్లుప్తంగా చెప్తాను. ఆర్గాన్ డొనేషన్ అనగానే మీకు చాలామంది అంటుంటారు, నేను చచ్చిపోయిన తర్వాత నీకు ఏం కావాలంటే అవి తీసుకో అని అంటూ ఉంటారు. సేవాగుణం, మరి చాలా విపరీతమైన సేవాగుణం. సో దే డోంట్ నో వెన్ టు డొనేట్ ఆర్గాన్స్. ఆర్గాన్ డొనేషన్ అంటే అది నార్మల్ డెత్లో జరగదు. నార్మల్ డెత్ అంటే మనిషి, సపోజ్ మన ఇంట్లో ఒక చావు, ఎవరో మన గ్రాండ్ మదర్ చనిపోయారు, ఆర్గాన్ డొనేషన్ చేయలేరు మీరు. కొన్ని సినిమాల్లో చూపిస్తారు, ఎవరో చచ్చిపోతే ఆర్గాన్ డొనేషన్ చేస్తున్నారు. నో, ఆర్గాన్ డొనేషన్ చేయలేరు మీరు. తెలంగాణలో రోజుకి 20 నుంచి 25 మంది రోడ్ యాక్సిడెంట్లో చచ్చిపోతున్నారు. ఆ చచ్చిపోయిన వాళ్ళందరినీ ఎక్కడ తీసుకెళ్తారు? గవర్నమెంట్ హాస్పిటల్కి మార్చురీలో పడిస్తారు. ఆ తర్వాత 3 రోజులు చూస్తారు, ఎవరైనా ఆ బాడీని క్లెయిమ్ చేస్తారేమోనని. క్లెయిమ్ చేయకపోతే దట్ ఈస్ డిక్లేర్డ్ ఎస్ అన్క్లెయిమ్డ్ డెడ్ బాడీ. అండ్ ఇంకో సంస్థ ఉంది మాలాంటిది, సత్య హరిశ్చంద్ర ఫౌండేషన్, వాళ్ళకి ఇచ్చేసి షూట్ చేసి క్రిమేషన్ చేపించి పేపర్లో వేస్తారు. అదొక నింగి నేల అని ఒక పేపర్లో వేస్తారు. వీళ్ళు నెతుక్కుంటూ వచ్చి అన్క్లెయిమ్డ్ డెడ్ బాడీ దొరికితే, ఆ న్యూస్ పేపర్లో చూస్తే దొరికితే ఓకే, అలా వెళ్తుంది తప్ప ఆ అన్క్లెయిమ్డ్ డెడ్ బాడీని కాలేజీలకు కానీ ఎక్కడైనా తరలించడానికి కుదరదు. అది నేను బాడీ డొనేషన్లో చెప్తాను. రైట్. సో ఈ యాక్సిడెంట్స్ అయ్యి హాస్పిటల్కి వచ్చారు, మరి యాక్సిడెంట్స్ అయ్యి చనిపోకుండా హాస్పిటల్కి వచ్చిన వాళ్ళు, ఐసీయూలో తీవ్రంగా దెబ్బలు తగిలి ఐసీయూలో జాయిన్ అయ్యారు అంటే, రోడ్డు మీద పడిపోయారు అంటే, వాళ్ళకి తలకి విపరీతంగా దెబ్బలు తగిలినప్పుడు బ్లడ్ విపరీతంగా పోతుంది. వాళ్ళు హాస్పిటల్లో 2-3 రోజులు కొట్టుకుని బ్రెయిన్ డెత్గా డిక్లేర్ చేయబడి వాళ్ళు చివరికి చనిపోతారు. సో దిస్ ఈజ్ ద న్యూ పాయింట్ ఫర్ యూ. బ్రెయిన్ డెత్. మనిషి చనిపోరు, బ్రెయిన్ చచ్చిపోయింది.
దెన్ వాట్ డస్ ఇట్ మీన్? బ్రెయిన్ చచ్చిపోయింది అంటే మనిషిని ఎంతనే లేపండి, చలనం ఉండదు. బ్రెయిన్ హ్యాస్ నో కాంటాక్ట్ విత్ ఆల్ అదర్ ఆర్గాన్స్ ఇన్ ద బాడీ. మీ గుండె కొట్టుకుంటూ ఉంటుంది, కిడ్నీస్ పనిచేస్తాయి, లంగ్స్, ప్యాంక్రియాస్, ఎవ్రీథింగ్ ఈజ్ వర్కింగ్. బ్రెయిన్ ఈజ్ నాట్ వర్కింగ్. దట్ ఈస్ కాల్డ్ యువర్ బ్రెయిన్ డెత్. అలాంటి కండిషన్స్లో పని చేసే అన్ని ఆర్గాన్స్ని యూ కెన్ డొనేట్. దట్ ఈస్ కాల్డ్ ఆర్గాన్ డొనేషన్. ఓకే, సో రీసెంట్గా ఒక ఆర్గాన్ డొనేషన్, మంచి ఆర్గాన్ డొనేషన్ ఎక్కడ, మన పూణేలో జరిగింది. తల్లి పాపకి, వాళ్ళ అమ్మాయికి మ్యారేజ్ చేసింది. ఆ అమ్మాయికి ప్రెగ్నెన్సీ, జాగ్రత్తగా వెళ్ళింది. ఆ అమ్మాయికి ప్రెగ్నెన్సీ, డాక్టర్ దగ్గరికి వెళ్ళింది, 5th month అబోర్ట్ చేశారు, పని చేయలేదు, అబోర్ట్ చేశారు. మళ్ళీ ప్రెగ్నెన్సీ, మళ్ళీ వెళ్ళింది హాస్పిటల్కి, మళ్ళీ అబోర్ట్ అయింది. ఈసారి రీసెర్చ్ చేశారు ఎందుకు వీడికి ఇలా జరుగుతుంది. ఆవిడ యూట్రస్ పని చేయట్లేదు, గర్భసంచి పని చేయట్లేదు. అదే టైంకి 58 సంవత్సరాల వాళ్ళ తల్లి నుంచి గర్భసంచిని తీసి, అది పనికిరాదు కదా తల్లిది, 58 సంవత్సరాలు అంటే ఇంకా ఆవిడ అక్కర్లేదు, ఆమె బాడీలోంచి గర్భసంచి తీసి కూతురుకు పెడితే ఈ కూతురు ఇంకొక ఆడబిడ్డకి జన్మనిచ్చింది. దట్స్ రియల్లీ గ్రేట్. అంటే ఒకే గర్భసంచి నుంచి కూతురు మనవరాలు కూడా పుట్టారు. రైట్, యు గాట్ ఇట్. ఆర్గాన్ డొనేషన్ వాల్యుబుల్. మన ఆర్గాన్ మనము చనిపోయిన తర్వాత కూడా మన బంధువు తాలూకు ఆర్గాన్ వేరే బాడీలో బతకడం, హౌ వండర్ఫుల్ ఇట్ ఈస్. ఆ పరిస్థితి వచ్చినప్పుడు మీరు డెసిషన్ తీసుకోవాలి. ఓకే, అందరికీ అది సాధ్యం కాదు. ఆర్గాన్ డొనేషన్ మీద చాలా మంది సైన్ చేసి, ఊరికే సైన్ చేసి ఇచ్చేస్తున్నారు, ఐఎమ్ ఆర్గాన్ డోనర్ అని. ఎప్పుడు ఎవరు ఎలా చచ్చిపోతారో తెలియదు కదా. బ్రెయిన్ డెత్ అవ్వడం అంటే మామూలు విషయం కాదు, అది యాక్సిడెంట్లోనే జరుగుతుంది. తెలియదు, కావచ్చు కాకపోవచ్చు. జరిగితే ఆ డెసిషన్ మనం తీసుకుంటే మన ఆర్గాన్స్ ఇంకో బాడీలో బతుకుతాయి అనేది ఆర్గాన్ డొనేషన్ కాన్సెప్ట్. జీవన్ దాన్ అనే సంస్థ ఆర్గాన్స్ని కలెక్ట్ చేసి వెయిటింగ్ లిస్ట్ ప్రకారం ఎవరైతే రిక్వైర్మెంట్స్లో ఉన్నారో, భారతదేశంలో 2 లక్షల మంది ఇప్పుడు కిడ్నీస్ లేక చచ్చిపోతున్నారు. 2 లక్షల మంది నెలకి. మరి సేమ్ ఫ్యామిలీ నుంచి బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయితే ఆ కిడ్నీస్ ఇస్తారు. ఫ్యామిలీలో బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవ్వకపోతే బ్రెయిన్ డెత్ బాడీ నుంచి వాళ్ళకి కిడ్నీ అలాట్ చేస్తారు. సో అది 1994 హ్యూమన్ ఆర్గాన్స్ ట్రాన్స్ప్లాంటేషన్ యాక్ట్ ప్రకారం ఒక ఆర్గాన్ని ఎక్స్చేంజ్ చేసినప్పుడు దేర్ షుడ్ నాట్ బి ఎనీ క్యాష్ ట్రాన్సాక్షన్. అలా కూడా జరిగింది, చాలామంది కొన్ని కేసెస్ కూడా జరిగినాయి. మీ అబ్బాయి కడుపులో ఉన్న కిడ్నీ మాదే కదా, మా నాన్నగారిదే కదా, మీ ఆస్తిలో సగం రాసివ్వండి అని ఆయన చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎవరికి పెడతారో చెప్పరు. కళ్ళు అయినా ఆర్గాన్స్ అయినా ఏ వ్యక్తికి అమర్చారో చెప్పరు. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ఆర్గాన్ డొనేషన్, బాడీ డొనేషన్. సో ఒక క్వశ్చన్ అడుగుతాను. వీఆర్ నౌ ఇన్ 1900. 125 సంవత్సరాలు వెనక్కి వెళ్ళండి. 1900లో మనిషి లైఫ్ స్పాన్ ఎంత? ఎవరన్నా వెంటనే చెప్పండి. 95, 120, 90, 40. రైట్, నేను చెప్తాను. ఎస్, చాలామంది క్లోజ్ ఉన్నారు. షాకింగ్. 32 years. 32 years బతికేవారు 1900 సంవత్సరంలో మనుషులు. కేవలం యావరేజ్ 32 years బతికేవారు. ఇంకో 100 సంవత్సరాల ముందుకెళ్తే 25. వై? సరే, వై అని చెప్పే ముందు ఇంకొకటి, మరి మా ముత్తాత 110 సంవత్సరాలు బతికారండి అంటే వాళ్ళెవరు? కరోనా లాంటి అనేక వైరస్లు తట్టుకుని బతికిన వాళ్ళు చాలా రేర్గా ఉంటారు, ఫింగర్ టిప్స్ మీద ఉంటారు వాళ్ళు, మన ముత్తాతలు లాంటి వాళ్ళు. అప్పుడు ఎన్నో వైరస్లు వచ్చేవి, కోట్లలో మనుషులు చచ్చిపోయేవారు. ఎందుకు? మెడికల్ కండిషన్స్ అప్పుడు వేరు. వైద్య శాస్త్రం అప్పుడు అంత డెవలప్ చెందలేదు. ఇప్పుడు ఇంత అద్భుతంగా వైద్య శాస్త్రాన్ని తీర్చిదిద్ది ఇన్ని రోగాలకి, ఇన్ని వైరస్లకి వ్యాక్సిన్ కనిపెట్టి, ఇన్ని రోగాలకి మందులు కనిపెట్టారు అంటే దాని వెనుక ఒక డెడ్ బాడీ మీద జరిగిన రీసెర్చ్. అది ఇప్పుడు ఎక్కువగా రీసెర్చ్ చేస్తున్నారు కాబట్టి వైద్య శాస్త్రం ఇంతలా డెవలప్ అయింది. ఒకప్పుడు అవకాశం లేదు. ఎప్పుడో 1650 సంవత్సరంలో చనిపోయిన క్రిస్టియన్స్ యొక్క మృతదేహాలు శ్మశానంలోకి వెళ్ళి తవ్వి
అసలు మన బాడీలో ఏం జరుగుతుంది, జ్వరం వచ్చి అదే జబ్బు చేసి చనిపోతున్నాడు మనిషి, ఏం జరుగుతుంది అని కొంతమంది ఔత్సాహికులు ఉంటారు కదా, ఎంతూజియాస్ట్స్, వాళ్ళు వాళ్ళు చేసిన పరిశోధన వల్ల నెమ్మదిగా వైద్య శాస్త్రం అలా అలా డెవలప్ అవుతూ గత 50-70 సంవత్సరాల్లో ఎంఆర్ఐలు, స్కానింగ్లు ఎన్ని రకాలు వచ్చినాయి. చెవికి ఒక డాక్టర్, ముక్కుకు ఒక డాక్టర్, కన్నుకు ఒక డాక్టర్, కిడ్నీకి, లంగ్స్కి, ఒక్కొక్క గుండెకి, కాళ్ళకి, ఆర్థోపెడిక్, డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్. కారణం వైద్య శాస్త్రం అంతలా డెవలప్ అయ్యింది కాబట్టి. మరి ఈరోజు మీరు ఏ మెడికల్ కాలేజ్ కంటే వెళ్ళండి, ఆంధ్రప్రదేశ్లో కానీ మన ఇండియాలో ఎక్కడైనా సరే, మీరు కనుక్కుంటే 400 జూనియర్ డాక్టర్స్ చదువుకునే ఒక మెడికల్ కాలేజీలో ఎన్ని బాడీస్ ఉన్నాయని అడగండి. యాక్చువల్లీ దే నీడ్ బాడీస్ ఫర్ రీసెర్చ్, మెడికల్ రీసెర్చ్, 2-3 చెప్తారు. బట్ ఎవ్రీ 12 to 15 డాక్టర్ స్టూడెంట్స్ దే నీడ్ ఎ క్యాడవర్, 1 క్యాడవర్ అంటే డెడ్ బాడీని క్యాడవర్ అంటారు మెడికల్ టెర్మినాలజీలో. దే నీడ్ 1 క్యాడవర్. మరి 400 మంది ఉన్న మెడికల్ కాలేజీలో, చదువుతున్న మెడికల్ కాలేజీలో ఎన్ని క్యాడవర్స్ ఉండాలి? కనీసం ఒక 20 ఉండాలిగా. 2-3. I have seen many medical colleges where there is no body at all. I have seen medical colleges with 1 body with 400 students, only 1 body. రీసెంట్గా హోమియోపతి మెడికల్ కాలేజీలో కూడా బాడీస్ అడుగుతున్నారు. దే ఆల్సో నీడ్ ఎ రీసెర్చ్. బుద్ధిస్ట్ రామంతపూర్ ఇక్కడే బుద్ధిస్ట్ బాడీని ఇచ్చాము, నేనే తీసుకెళ్ళి ఇచ్చాను. ఒకే బాడీ ఉంది అక్కడ. మరి డాక్టర్స్ చదువుకున్న థియరీని రీసెర్చ్ చేయకపోతే ఫుల్ ఫ్లెడ్జ్డ్ డాక్టర్స్ ఎలా అవుతారు? దానికోసం మనం చనిపోయిన తర్వాత, మన మరణానంతరం మన బాడీని మెడికల్ కాలేజీకి ఇవ్వాలి. అది జనరలీ ఇలా అనగానే భయపడతారు. తీసుకెళ్ళి కాల్చడానికి బాగుంటుంది అది బాగుంటుంది అనుకుంటారు అందరూ. కానీ మెడికల్ కాలేజ్ తీసుకెళ్తే డెఫినెట్లీ వాళ్ళు కట్ చేస్తారు. కిడ్నీ ఎక్కడుందో చూస్తారు, లంగ్స్ ఎక్కడున్నాయో చూస్తారు, గుండె ఎక్కడుందో చూస్తారు, కట్ చేస్తారు. ఇఫ్ యూ బిలీవ్ దేర్ ఈస్ నథింగ్ ఆఫ్టర్ డెత్, దెన్ ఓన్లీ యూ కెన్ గివ్ బాడీ. ఇదే భయంతో డాక్టర్లే ముందుకు రావట్లేదు. యు నో దట్. 4 పీపుల్ వస్తున్నారండి. మేము అవేర్నెస్ చేయగా మా సంస్థ ఇప్పటికీ 232 డెడ్ బాడీలు కలెక్ట్ చేసి ఆల్ ఓవర్ సౌత్ ఇండియా మెడికల్ కాలేజెస్లో డిస్ట్రిబ్యూట్ చేసింది. ఒక్క డెడ్ బాడీని కలెక్ట్ చేయడానికి ఎంతసేపు మాట్లాడాలో తెలుసా అండి? ఇట్స్ నాట్ ఈజీ థింగ్. బాడీని చనిపోయిన తర్వాత మెడికల్ కాలేజ్కి ఇవ్వండి అని చెప్పాలి అంటే, వాళ్ళు రావాలి అంటే ఎంత ఆలోచించాలి? అదే జీవితం నేను బతికుండగా ఏమీ చేయలేకపోయినా అట్లీస్ట్ చనిపోయిన తర్వాత అయినా నేను ఉపయోగపడతాను, ఐ విల్ బికమ్ ఎ ప్రొఫెసర్ ఇన్ అనటమీ సెక్షన్ ఆఫ్ ఎనీ మెడికల్ కాలేజ్ అని ఆలోచించగలిగిన వాడు బాడీ డొనేషన్ చేస్తాడు. ఇంకొక చిన్న టాపిక్ చెప్పి ఐ క్లోజ్. ప్లెడ్జ్. వాట్ ఈజ్ ప్లెడ్జ్? ప్లెడ్జ్ అంటే వాగ్దానము, ప్రామిస్. చాలామంది ఆర్గాన్ డొనేషన్కి సైన్ చేస్తారు. ఐఎమ్ అన్ ఆర్గాన్ డోనర్ అని బ్యాడ్జ్ పెట్టుకుని తిరుగుతారు, లేకపోతే ఫేస్బుక్లో పోస్టులు పెట్టుకుని తిరుగుతారు. అఫ్కోర్స్ ఫస్ట్లో ఇంత అవగాహన లేనప్పుడు నేను పెట్టుకున్నాను ఐఎమ్ అన్ ఆర్గాన్ డోనర్ అని. వెన్ యు ఆర్ బ్లడ్ డోనర్, వెన్ యూ కెన్ బికమ్ ఏ బ్లడ్ డోనర్, బ్లడ్ ఇచ్చిన తర్వాత రేపు ఇస్తానంటే ఈరోజే బ్లడ్ డోనర్ వా నువ్వు ఇచ్చిన తర్వాత కదా. సో దట్ ఈస్ రాంగ్. సో బాడీ డొనేషన్కి కూడా సైన్ చేసి నేను నా బాడీని ఎప్పుడో ఇచ్చాను, ఆ మెడికల్ కాలేజ్కి ఇచ్చేసానని చెప్తుంటాడు. ఆడు ఇక్కడే ఉంటాడు బాడీ. సో మనం ఏం మాట్లాడుతున్నాము? ఇచ్చిన తర్వాత కదా దాన్ని డొనేషన్ అంటారు. ప్లెడ్జ్ అంటే నేను నా మరణానంతరం నా బాడీని పలానా మెడికల్ కాలేజీకి మెడికల్ రీసెర్చ్ నిమిత్తం ఇస్తాను, దయచేసి నా మరణానంతరం దీన్ని పెర్ఫామ్ చేయండి అని మెడికల్ కాలేజీకి వాళ్ళ కుటుంబ సభ్యులకి చెప్పి ఉంచడాన్ని ప్లెడ్జ్ అంటారు. ఐదర్ ఇట్ ఈస్ కార్నియా, ఐదర్ ఇట్ ఈస్ ఆర్గాన్స్, వాట్ ఎవర్. ఫ్యామిలీ కన్సెంట్ లేకుండా వాళ్ళు తీసుకెళ్లరు. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సీనియర్ ఎన్టీ రామారావు గారు చనిపోయినప్పుడు ఆయన కళ్ళు ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ వాళ్ళని పిలిచి, ఐ బ్యాంక్ వాళ్ళని పిలిచి, నేను చనిపోయిన తర్వాత నా ఐజ్ చనిపోయిన తర్వాత ఎన్టీ రామారావు గారు ఎల్వి ప్రసాద్ వాళ్ళకి చెప్పారు, నా కళ్ళు తీసుకెళ్ళండి, నేను దానం చేయాలనుకుంటున్నాను అని. వన్ బ్యాడ్ డే ఆయన చనిపోయారు. ఎల్వి ప్రసాద్ వాళ్ళు ఎల్బీ స్టేడియంలో ఉన్న బాడీ
సందర్శకులు సందర్శిస్తుండగా ఎల్వి ప్రసాద్ వ్యాన్ వేసుకుని కలెక్ట్ చేయడానికి వచ్చారండి. ఈ ఎందుకు వచ్చారని అందరు కనుక్కొని ఫ్యాన్స్ అందరూ మా నాయకుడి కళ్ళు ధ్వంసించి మా నాయకుడి కళ్ళు పీకేస్తారా అని ఆ వ్యాన్ మొత్తం డ్యామేజ్ చేసేసి అద్దాలు పగలగొట్టేసి పడదోసేసి పంపించారు. బికాస్ దే డోంట్ హ్యావ్ అవేర్నెస్. కళ్ళు దానం చేయడం అంటే ఆ వాల్యూ ఏంటో వాళ్ళకి తెలియదు. తెలిస్తే ఆ రోజు అలా ఉండేది కాదు. దానికి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ చనిపోయిన నాయకుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఒక పబ్లిక్ మీటింగ్లో నేను ఇలాగా చనిపోయిన తర్వాత కళ్ళు దానం చేశాను, వాళ్ళు వచ్చి నా కళ్ళు పట్టుకెళ్తారు, నా కళ్ళుతో నలుగురు చూడడం నాకు ఇష్టము, అది నా కోరిక అని ఒక్కసారి అనౌన్స్ చేసుకుని ఉంటే ఈరోజు అది జరిగి ఉండేది కాదు కదా. సో ప్లెడ్జ్ అంటే మనము ముందే చెప్పుకోవాలి మన కోరికని. ఎస్, ఆఫ్టర్ మై డెత్ ప్లీజ్ డొనేట్ మై బాడీ టు ఎనీ మెడికల్ కాలేజ్. చెప్పండి, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, మీ దగ్గరలో ఉన్న ఎనీ మెడికల్ కాలేజ్. అలాగే కార్నియా, మీరు బాడీ ఇవ్వడం ఇష్టం లేదు, కార్నియా ఇవ్వండి, నలుగురు చూస్తారు. నలుగురు, ఇఫ్ యువర్ కార్నీ ఈజ్ క్వాలిటీ, హ్యావింగ్ గుడ్ క్వాలిటీ, నలుగురు చూస్తారు మన కళ్ళతో. అది మనకి ముందే మీరు ప్లెడ్జ్ చేసినప్పుడే ఎంత సంతృప్తినిస్తుంది. నేను నా కళ్ళు ఇస్తాను, నేను ప్లెడ్జ్ చేశాను, నా కళ్ళు ఇస్తాను ఖచ్చితంగా. నేను చనిపోయిన తర్వాత నా బాడీ ఫ్యూనరల్కి వెళ్ళదు, శ్మశానానికి వెళ్ళదు. ఇఫ్ ఇట్ ఈస్ నార్మల్ డెత్ మెడికల్ కాలేజ్కి వెళ్తుంది. ఆ సాటిస్ఫాక్షన్తో నేను ఎంత హ్యాపీగా ఉంటాను తెలుసా, అది చాలా గొప్ప విషయం. సో థ్యాంక్స్ సో మచ్ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ హరిరాఘవ్ గారికి, సునంద గారికి. అండ్ ఇదే హాల్లో బాడీని డొనేట్ చేసిన పర్సన్ ఒక ఆవిడ ఉన్నారు, ఇద్దరు ఉన్నారు. ఒకటి సౌభాగ్య గోగినేని గారు, ప్లీజ్ స్టాండ్ అండి. ఆవిడ బాడీని ప్లెడ్జ్ చేశారు. యా, అండ్ నాతో పాటు వచ్చిన మై వైఫ్ అండ్ మై సన్ నిశాంత్ ఆల్సో డొనేటెడ్, ప్లెడ్జ్ చేశారు. సో ఆలోచించండి, నేను చెప్పిన పాయింట్స్లో కొంచెం ఆలోచిస్తే మనము డొనేషన్కి ముందుకు రాగలము. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే దయచేసి 7893007701 లేదా సునంద గారి దగ్గర కానీ హరిరాఘవ్ సార్ దగ్గర కానీ నా ఫోన్ నెంబర్ ఉంది. మీకు ఎప్పుడు డౌట్ ఉన్నా నాకు కాల్ చేసి అడగచ్చు. 7893007701 7893007701 is my phone number. Any question you can ask. Thank you so much, Andy.